మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్లు సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. దస్తగిరి అప్రూవర్గా మారడంతో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి ఆయన పేరు తొలగిస్తూ సాక్షిగా మాత్రమే ఆయన పేరును పెట్టింది. వివేకానందరెడ్డి హత్య గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి దస్తగిరి మాత్రమే. ఆయన సాక్షిగా మారడంతో ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ కేసు తొందరగా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అవుతారు